మిగిలిపోయాడు, కానీ ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె మూర్ఖులను దేవుడు ఎన్నాడు. ఎల్రోయి అంటే అర్థం ఏంటి? ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, మొరలను ఆలకించే దేవుడు, ఆయన దాటిపోయే దేవుడు కానే కాడు. ఇక్కడ మనం మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. మారుమనసు కొరకైనటువంటి దేవుని యొక్క పిలుపు, తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన ముస్లింలు పేరు రహీం అనే పేరు మీరు విన్నారు కదా. రహీం అంటే దాని అర్థం ఏంటి? రహీం అంటే కనికరము. ముస్లింలు ఎక్కువగా పేరు ఈ రహీం అనేటటువంటి పేరును పెట్టుకుంటారు. రహీం అంటే కనికరం. కనికరం అంటే ఎలా ఉంటుంది? అది అంటే జాలి పడటము, కనికరము ఇవన్నీ ఒకే పదజాలానికి వచ్చేటటువంటి పదాలు. ఇక్కడ కూడా తన ప్రజలతో దేవుని యొక్క వివాదం ఏమిటంటే, ఇక్కడ మేక దేవుని యొక్క న్యాయస్థానాన్ని పిక్చరైజేషన్ చేస్తా ఉన్నాడు 6వ అధ్యాయంలో. న్యాయమూర్తి అయినటువంటి దేవుడు తన ప్రజల యొద్ద నుండి ఏమి ఆశిస్తున్నాడు అని అంటే, కనికరమును, ప్రేమను, జాలిని ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలు మూర్ఖంగా ఉండకూడదు. సమాజంలో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఒక విభిన్నమైనటువంటి అర్హతలు ఇచ్చాడు. ఏమిటంటే, మనము మన ఎదుట ఉన్నటువంటి వారి మీద ఏం కలిగి ఉండాలి? కనికరాన్ని కలిగి ఉండాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. అంటే ఎంత సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని మనము ఇక్కడ గమనించగలిగినట్లయితే, మరి మనుష్యులు ఏ విధంగా ఉన్నారు అని అంటే చూడండి, 3వ వచనం ఒకసారి చదువుదాం. నా జనులారా ఏమి చేసి తిని. అంటే ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటంటే, నా జనులారా నేను మీకు ఏమి చేశాను అంటే, ప్రజల దగ్గర, ఇశ్రాయేలు దగ్గర జవాబు లేదు. అంటే వారి దగ్గర ఏం లేదు? కనికరం లేదు, ప్రేమ లేదు,